360 స్పెషల్ డ్రైవ్ నేను విజయ్. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం, సుదీర్ఘ రాజకీయ జీవిత పోరాటంలో అంబరాన్ని తాకిన తొలి విజయం. ఏ కోశానా కనపడని అధికార దర్పం. రాష్ట్రం బాగుండాలి, పబ్లిక్ ఆనందంగా జీవించాలి, ఆ దశగానే పాలన అడుగులు. విజనరీ లీడర్కు కుడి భుజంగా భరోసా, వ్యయం చేసే నిధులకు పూర్తి న్యాయం. సుపరిపాలనలో నేను సైతమంటూ ముందుకు దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైలెంట్ సక్సెస్ పై న్యూస్ 360 ప్రత్యేక కథనం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు, పొలిటికల్గా కూడా ఈ పేరు నేషనల్ స్థాయికి పాకింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పవన్ వ్యక్తిత్వం గురించి చెప్పడం పవర్ స్టార్కు ఓ క్రెడిట్గా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం విజయమే కాదు, ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో సైతం పవనిజం నడిచింది. మహాయుతి కూటమి అధికారం సొంతం చేసుకోవడం పవన్ కళ్యాణ్కు కలిసొచ్చిన అంశం. और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ దుందుభి మోగించింది.
చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ అండగా నిలబడ్డారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం సీఎం వంతైతే ఆ దిశగా చేయి అందించడాన్ని పవన్ తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రత్యర్థి జగన్ పై సమయానుకూల విమర్శలే కానీ ఎక్కడ అహంకారానికి పవన్ చోటివ్వలేదు. హద్దులు దాటిన పరిస్థితులను గాడిలో పెట్టాలి, ప్రజలకు సుస్థిర పాలన అందించాలి. ఇదే పవన్ ధ్యేయం. ఆ లక్ష్యంగానే ఆయన అడుగులు వేయడం ఏపీకి ఓ శుభ పరిణామంగా మారింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఓ గేమ్ చేంజర్. డిప్యూటీ సీఎం హోదాలో పాలనలో ఎక్కడా తలొగ్గలేదు. తనవాడైనా సరే బాధ్యత మరిచిన మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పవన్ ముచ్చమటలు పట్టించారు. అంతేనా? కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గూడువరు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న చోట గొయ్యి తీయించి నాణ్యతను పవన్ పరిశీలించి అధికారులతో మాట్లాడడం ప్రెజెంట్ చర్చనీయాంశంగా మారింది.
కొమరంపులి పవన్ కళ్యాణ్ అన్నంత పని చేశారు. మన్యంలో నడక సాగించి అక్కడి గిరిజనులను అబ్బురపరిచారు. వారికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగే వరాల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా తిరగని దారిలో పవన్ పర్యటించి చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదనే లక్ష్యంతో 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా వేల మంది గిరిజనుల కష్టాలు తీర్చేలా సుమారు 37 కోట్ల వ్యయంతో తలపెట్టిన 40 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున మన్యం ప్రాంతంలో పర్యటిస్తారని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆనందంతో పొంగిపోయారు. అభిమానం వేరు, జీవితం వేరని పవన్ నిజమైన హీరోను తలపించారు. సినిమాలపై మోజు మోతాదులోనే ఉండాలని, సంపాదించే మార్గం ప్రధానమని అభిమానులకు సూచించారు. మన్యం జిల్లా పర్యటన వాతావరణానికి అనుకూలంగా లేకపోయినప్పటికీ పవన్ వెనుదిరగలేదు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. గిరిజన కొండ ప్రాంతంలో ఎక్కేందుకు వీలు లేకపోవడంతో చెప్పులు సైతం లేకుండానే తన పర్యటన సాగించారు. గిరిజనులతో కలిసి డాన్స్ వేసి వారిని సంతోషపెట్టారు. వారితో పదం కలిపి డాన్స్ వేయడంతో గిరిజనుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పవన్ పర్యటించిన గిరిజన ప్రాంతంలో వైసీపీ గెలిచినప్పటికీ ప్రజలు అభివృద్ధికి పవన్ జై కొట్టారు. రాజకీయాలకు తావు లేకుండా వారి సమస్యలు తీర్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. గత జగన్ పాలనలో యువతను చెడు మార్గంలోకి నెట్టిన గంజాయి మొక్కల పెంపకం వద్దు, టూరిజాన్ని మీ వద్దకు తీసుకొస్తానని పవన్ వారికి మాటిచ్చారు. గంజాయి సాగును వదిలేంత వరకు నేను మిమ్మల్ని వదలనని వారితో చెప్పడం పవన్ పాలనకు ఓ నిదర్శనం. ఏపీలో హైదరాబాద్ లాంటి ప్రాంతం లేకపోయినప్పటికీ సినిమా రంగానికి సంబంధించిన అనుకూల వాతావరణ ప్రాంతాలు బోలెడు ఉన్నాయి. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే గోదావరి, కోనసీమ, మన్యం ప్రాంతాల్లో సినిమా షూటింగులు చేసుకునేలా టాలీవుడ్కు సూచించారు. ప్రత్యేకించి పవన్కు గుడి కట్టిస్తామన్న మన్యం ప్రజలకు దిమ్మ తిరిగేలా ఇచ్చిన ఆన్సర్ అందరినీ ఆకట్టుకుంది. గుడి కాదు, బడి కావాలి, చదువుతోనే మనం ఏదైనా సాధించవచ్చని యువతకు మార్గనిర్దేశకం చేశారు. మన్యం పర్యటనలో పవన్ పరోక్షంగా మాజీ సీఎం జగన్ గాలి తీసేశారు. ఆయనలాగా ముద్దులు పెట్టడం, బుగ్గలు నెమరడం తనకు తెలియదని అన్నారు. ఏపీలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సీఎం చంద్రబాబు ఉన్నారని, ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని పవన్ గుర్తు చేశారు. కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదంటూ, నేను ఒకసారి వాటిస్తే నా రూమ్లో ఉన్న మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని అన్న పవన్ కళ్యాణ్ మాటలతో మన్యం ప్రజల హుషారుకు అంతు లేకుండా పోయింది. I love you too.
నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు నేను. మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం. వాస్తవానికి 2019-2024 ఎన్నికల్లో మన్యం ప్రజలు వైసీపీ పక్షానే నిలిచారు. అయినా ఎక్కడా పవన్ భేషజాలకు పోలేదు. గిరిజన బిడ్డలకు అండగా నిలబడ్డారు. ఒక దశలో గిరిజన తల్లులకు, గిరిజన పెద్దలకు మాటిస్తున్నా నేను మీకోసం వల్లు వంచి పనిచేస్తానని పవన్ చెప్పడంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించలేకపోయామా అని డైలమాలో పడ్డారు. అభిమానానికి కొద ఉండదు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది. ఐ లవ్ యూ అంటూ మన్యం ప్రజలు ఆనందాన్ని పవన్ స్వీకరిస్తూనే వారితో చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. నా బిడ్డలకు కూడా మీరు చెప్పిన సార్లు ఐ లవ్ యూ చెప్పలేకపోయానని, మీరు చూపించే ప్రేమ అభిమానం వెలకట్టలేనిదని, అధికారం ఉన్నా లేకపోయినా నేను మీకు రుణగ్రస్తుడని పవన్ హుందా మాటలతో ఏపీ ప్రజలు పొంగిపోయారు. మీకు 5 సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చి వెళ్ళిపోవడానికి మేము లేవు. అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం, అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం. నాకు బుగ్గలు నిమ్మటం తెలియదు, నాకు తల నిమ్మటం తెలియదు. నాకు నేను మీ కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను దూరంగా ఉన్నా
నా రూమ్ లో కూర్చొని ఉన్న మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. చిత్తశుద్ధికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి పవన్ తన వంతు ప్రయత్నాలు చేయడం ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. 6 నెలల్లో బేషైన పాలన మార్కులు పడ్డ పవన్ కు రానున్న రోజుల్లో మరింత దూకుడుగా ముందుకు దూసుకుపోవడంపై కూటమి కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ News 360.